morning, my dear students. I hope you all are good at your home. Here also I am very fine, Anna. This is 6th class social, first chapter, our earth in the solar system. So Nana, in this lesson up to page number 5th it was completed. So today I am going to explaining you 6th lesson, 6th page, the earth, about the earth. See Nana, our earth planet, our home planet, the earth is the third nearest planet to the sun. అంతే కదా నాన్న, సన్కి దగ్గరగా థర్డ్ ప్లానెట్గా ఉన్నది ఎవరు నాన్న? ఎస్, అబ్సల్యూట్లీ, దట్ ఈస్ ఎర్త్. ఇన్ సైజ్ ఇట్ ఈస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్. సో సైజ్లో చూసినట్లయితే ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్ అంటున్నాను. ఇట్ ఈస్ స్లైట్లీ ఫ్లాటర్న్డ్ ఎట్ ద పోల్స్ అండ్ బల్జెస్ ఇన్ ద మిడిల్. సో నాన్న, అది ఇక్కడ పోల్స్ దగ్గర చూసినట్లయితే కొంచెం స్లైట్గా వంగినట్టుగా ఉంటుంది, మిడిల్లో వచ్చేసరికి కొంచెం లావుగా కనిపిస్తుంది అనమాట, కొంచెం ఉబ్బినట్టుగా. దట్ ఈస్ వై ఇట్స్ షేప్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ జియాయిడ్. ఓకేనా, అందుకోసం ఆ షేప్ని ఏమంటాడంటే జియాయిడ్ అంటారు. జియాయిడ్ మీన్స్ అన్ ఎర్త్ లైక్ షేప్. సో ఎర్త్ షేప్ని జియాయిడ్ అంటారు. నెక్స్ట్, ద ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ద మూన్. సో ఎర్త్ యొక్క న్యాచురల్ శాటిలైట్ ఎవరు నాన్న? ఎస్, దట్ ఈస్ మూన్. From the outer space, the earth appears blue because its 2/3 surface is covered by water. It is therefore called a blue planet. Actually nana, ఎర్త్ ఎలా కనిపిస్తుంది అంటే బయట నుంచి ఇట్లా అవుటర్ స్పేస్ నుంచి చూసినట్లయితే ఎర్త్ అనేది ఎక్కువగా బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకన్నా 2/3 ఎక్కువగా వాటర్తోనే ఉంటుంది మన ఎర్త్ అనేది. సో అందుకోసం అది బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. వాటర్ ఉన్నప్పుడు దూరం నుంచి చూసినట్లయితే మోస్ట్లీ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ బ్లూ ఇన్ కలర్. సో దట్ ఈస్ వాట్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ ఏ బ్లూ ప్లానెట్. నెక్స్ట్ నాన్న, పేజ్ నెంబర్ 7. ద ఎర్త్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ ప్లానెట్ టు సపోర్ట్ లైఫ్. సో మనం జీవించి ఉండడానికి ఎక్కువగా సపోర్ట్ చేసేటువంటి ప్లానెట్ దట్ ఈస్ ఓన్లీ Earth. It has 4 major components that we call as the realms of the Earth. మన ఎర్త్ మీద 4 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయంట నాన్న. వాటిని ఏమంటారంటే రియమ్స్ ఆఫ్ ద ఎర్త్. అవి వచ్చేసి లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. ద ఫస్ట్ 3 కాంపోనెంట్స్ అలాంగ్ విత్ సూటబుల్ క్లైమేట్ మేక్ లైఫ్ పాసిబుల్ ఆన్ ద ఎర్త్. ఈ ఫస్ట్ ఉన్నటువంటి 3 వాటి వల్లనే మనం క్లైమేట్, మన ఎర్త్ మీద ఉన్నటువంటి క్లైమేట్ ద్వారా మనము ఎర్త్ మీద లైఫ్ అనేది పాసిబిలిటీగా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద బయోస్ఫియర్. నౌ లెట్ us హ్యావ్ ఏ లుక్ at ఈచ్ ఆఫ్ ద స్ఫియర్. ఒక్కొక్క స్ఫియర్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం నాన్న. సీ నాన్న, ఫస్ట్ లిథోస్ఫియర్. ద లిథోస్ఫియర్ ఈజ్ ద ల్యాండ్ ఆన్ విచ్ వీ లివ్. మనం ఎక్కడైతే ఉంటున్నామో, ల్యాండ్ అంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్లేస్ని లిథోస్ఫియర్ అంటారు. It is the solid outer layer of earth consisting of rocks and soils. So ఈ సాలిడ్లో, సో ఈ లిథోస్ఫియర్లో నాన్న సాలిడ్ అనేది అవుటర్ లేయర్ అనేది ఎలా ఉంటుందంటే రాక్స్ తోటి, సాయిల్స్ తోటి ఉంటుంది. ఇప్పుడు మనం ఉండేటువంటి ల్యాండ్ మీద మోస్ట్లీ వాట్ వీఆర్ సీయింగ్ నాన్న? Yes, absolutely, those are rocks and soils. Next, coming to the sphere is hydrosphere. So here hydro means hydro, which means water. అక్కడే మనకు అర్థమవుతుంది హైడ్రోస్ఫియర్లో ఏముంటాయో ఆ నేమ్ని బట్టి తెలుస్తుంది. చూద్దాం మనం. Let us see. The hydrosphere consists of water bodies. చెప్పాను కదా వాటర్ అనేది ఉంటుంది. సో వాటర్ బాడీస్ సచ్ as oceans, seas, rivers, lakes, ice caps on mountains, tanks, etc. సో హైడ్రోస్ఫియర్లో వాటర్ బాడీస్ ఉంటాయి. వాట్ ఆర్ ద వాటర్ బాడీస్? విచ్ మీన్స్ oceans, rivers, lakes. So those are called water bodies. So these water bodies are in which sphere nana? Hydrosphere. Next, coming to the sphere of atmosphere. Atmosphere is the layer of air that surrounds the earth.
అంటే ఈ అట్మాస్ఫియర్ అనేది ఒక లేయర్ అంటే ఒక పొర అన్నమాట. అది మన ఎర్త్ చుట్టూ సరౌండ్ అయ్యి ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ మేకప్ ద అట్మాస్ఫియర్. సో ఈ అట్మాస్ఫియర్ తయారవ్వాలంటే రకరకాలైనటువంటి గ్యాసెస్ ద్వారా ఈ అట్మాస్ఫియర్ అనేది తయారవుతుంది. ద మేజర్ గ్యాసెస్ ఆర్ నైట్రోజన్. ఎక్కువగా ఉన్నటువంటి గ్యాసెస్ చూసినట్లయితే ఏంటివి చూద్దాం. ఫస్ట్ వన్ నైట్రోజన్. How much percentage nana nitrogen in the atmosphere? 78%. Underline it everybody. And oxygen 21%. So next remaining gases like carbon dioxide, hydrogen, helium, argon and ozone are present in the smaller amounts. ఇది పర్సంటేజ్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. నైట్రోజన్ ఆక్సిజన్ మాత్రమే ఇలా ఉంటుంది. ఈ నైట్రోజన్ ఆక్సిజన్ కంపేరింగ్ దీస్ త్రీ, నైట్రోజన్ ఈజ్ వెరీ percentage is very high. Okay nana. Next biosphere. All living things existing on the land, in the water and in the air together called the biosphere. ఏవైతే భూమి మీద మనం ఉంటున్నామో, వాటర్ ఉంటున్నాయో, తర్వాత ఎయిర్ ఉంటుందో, ఇవన్నీ కలిపితేనే బయోస్ఫియర్ నాన్న. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్లాంట్స్. ఇంకా ఈ బయోస్ఫియర్లో ఏముంటాయి? బయో అంటేనే లైఫ్ నాన్న. So what it means? Bio means life. For like hydro means water. Okay, like that bio means life. అంటే లైఫ్ అనేది ఇందులోనే. సో ఇందులో ఏముంటుంది బయోస్ఫియర్లో? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, బ్యాక్టీరియా అండ్ అదర్ టినీ ఆర్గానిజమ్స్. ఇవన్నీ కూడా బయోస్ఫియర్లో ఉంటాయి. వీ విల్ లెర్న్ మోర్ అబౌట్ దీస్ స్ఫియర్స్ ఇన్ హయ్యర్ క్లాసెస్. అయితే ఈ స్ఫియర్స్ గురించి హయ్యర్ క్లాసెస్లో వస్తాయి నాన్న. మోస్ట్లీ ఐ థాట్ యూ విల్ బీ నోన్ అబౌట్ ఇన్ ద 9th class నాన్న. ఇన్ ద 9th class you will be able to know very clearly in the 9th class. Okay nana. Next, satellites. A satellite is a celestial body that moves around the planets in the same way as the planets move around the sun. So planets అనేవి సన్ చుట్టూ ఎలా అయితే తిరుగుతుంటుందో ఈ శాటిలైట్స్ కూడా అలాగే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ శాటిలైట్స్ ఆల్సో సెలెస్టియల్ బాడీ, అంటే హెవెన్లీ బాడీ అన్నమాట. మెర్క్యూరీ అండ్ వీనస్ డు నాట్ హ్యావ్ ఎనీ శాటిలైట్స్. కానీ మెర్క్యూరీకి, వీనస్కి మాత్రం శాటిలైట్స్ లేవు నాన్న. ఆల్ ద అదర్ ప్లానెట్స్ హ్యావ్ శాటిలైట్స్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ, వీనస్. ఈ రెండిటికి తప్ప రిమైనింగ్ ఆల్ ప్లానెట్స్ హ్యావింగ్ శాటిలైట్స్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద మూన్. అవర్ ఎర్త్ హ్యాస్ ఓన్లీ వన్ న్యాచురల్ శాటిలైట్. So we know that already from 3rd class onwards this point is coming from the 3rd class. Okay nana. Natural satellite of our earth is, yes, moon. Its diameter is only 1/4 that of the earth. It appears so big because it is near to our planet that other celestial bodies. ఇది చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది. వై? బికాస్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు అవర్ ప్లానెట్. ఇజంట్ ఇట్ మై డియర్స్? అంటే సెలెస్టియల్ బాడీస్లలో, అంటే హెవెన్లీ బాడీస్లలో అన్నిటికంటే కూడా మన ఎర్త్కి దగ్గరగా ఉన్నింది ఓన్లీ మూన్ నాన్న. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అపియర్స్ సో బిగ్ దెన్ అదర్ బాడీస్. సో ఇట్ ఈస్ అబౌట్ 3,84,400 kilometers away from us. సో మన నుంచి కేవలం 3,84,400 kilometers దూరం మాత్రమే ఉంది. ఓకేనా? నౌ యూ కెన్ కంపేర్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ ద సన్ అండ్ దట్ ఫ్రమ్ ద మూన్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎర్త్ నుంచి సన్కి ఎంత డిస్టెన్స్ ఉందో, తర్వాత మూన్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. ద మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ అబౌట్ 27 days. సో మూన్ ఎర్త్ చుట్టూ తిరిగి రావడానికి 27 days పట్టింది. ఇట్ టేక్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ time to complete one spin. Okay, next, as a result only one side of the moon is visible to us on the earth. So earth నుంచి మనం చూసినట్లయితే అది ఎలా కనిపిస్తుంది? ఓన్లీ half of the moon it will be appear. So moon does not have conditions favorable for life. కానీ అది దాంట్లో మూన్లో మాత్రం
మనము నివసించడానికి కావాల్సినటువంటి మంచి కండిషన్స్, ఫేవరబుల్ కండిషన్స్ అనేవి ఇట్ డస్ నాట్ హ్యావ్. ఇట్ హ్యాస్ మౌంటైన్స్, ప్లెయిన్స్ అండ్ డిప్రెషన్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. దాని ఆ మూన్ మీద ఇవన్నీ ఉన్నాయి నాన్న. మౌంటైన్స్ విల్ బి దేర్, ప్లెయిన్స్ విల్ బి దేర్. దీస్ క్యాస్ట్ షాడోస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్. ఇవన్నీ కూడా మూన్ మీద ఉంటాయి. ఓకేనా? సో రిమైనింగ్ పార్ట్ man-made satellite. About these I'll make you in another video, my dears. Until then, stay home, stay safe. Thank you. Bye.